SCR, నేను ఈ SCR ట్రయాక్ గురించి చెప్తా. ఓకే, SCR ఏంది, ట్రయాక్ ఏంది అనే టైప్స్ ఇవన్నీ ట్రాన్సిస్టర్స్లో. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇది ట్రాన్సిస్టర్ టైప్. ఓకేనా, ఫోటో ట్రాన్సిస్టర్ టైప్. ఈ ఆప్టోకప్లర్లో చూడండి, ఇక్కడ ఉన్నది ట్రాన్స్మిటర్, ఇది రిసీవరు మన ట్రాన్సిస్టర్. ట్రాన్స్మిట్ చేసేది ఇది ఐఆర్ మన రిమోట్లో ఉంటుంది కదా, ఆ సేమ్ ఐఆర్ లోపల ఉండేది కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది ఇన్ఫ్రారెడ్ రే. అందువల్లే దాని వోల్టేజ్ 1.2. అది LED అయితే వోల్టేజ్ ఎక్కువ ఉండేది, ఇది ఇన్ఫ్రారెడ్ కాబట్టి 1.2 దీని వోల్టేజ్. కరెంట్ అన్ని సేమ్. ఓకేనా, ఇక్కడ మనం ఏది ఇస్తే సిగ్నల్ అవుట్పుట్లో మనకు అది వస్తుంది. నేను అంటుంది సిగ్నల్. ఇక్కడ నేను ఇట్లా సిగ్నల్ ఏదైనా ఇస్తే అవుట్పుట్లో కూడా మనం ఆ సేమ్ సిగ్నల్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ స్విచ్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా స్విచ్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సిగ్నల్ చేంజ్ కాకుండా సేమ్ అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది వితౌట్ కనెక్షన్. ఓకేనండి, ఆప్టోకప్లర్ దేనికి వాడతారు, కనెక్టివిటీ ఉండకుండా. అంటే ఈ సర్క్యూట్ వేరే, ఈ సర్క్యూట్ వేరే. ట్రాన్స్ఫార్మర్ మ్యూచువల్ ఇండక్షన్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ కూడా అంతే. ఇది త్రూ లైట్, ఇదిగో చూడండి ఇక్కడ, ఇది త్రూ లైట్, అదేమో మ్యూచువల్ ఇండక్షన్. అది ఫీల్డ్ యూజ్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది లైట్ ని యూజ్ చేసుకుని సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, కప్లర్ చూస్తే మీకు ఇట్లా ఉంటది. మీ దగ్గర ఉన్న కప్లర్ చూడండి, ఒక డాట్ ఉంటది. కప్లర్ అనే కాదు, ఏ ఐసీకి అయినా సరే ఒక డాట్ ఉంటది, దాన్ని యానోడ్ మార్క్ అంటారు. అంటే ఇటు సైడ్ యానోడ్ అని, యానోడ్. యానోడ్ అంటే ఏంటండి, యానోడ్ పాజిటివ్. ఓకే, యానోడ్, ఆ డాట్ ఉన్న వైపు యానోడ్ అంటే అది పాజిటివ్ అని. LED అయితే ఇట్లా చూస్తే కనబడుతుంది, దీనికి కనబడదు కదా ఐసీకి. సో ఐసీస్కి ఇట్లా ఒక డాట్ ఉంటుంది, ఏ ఐసీ తీసుకున్నా సరే ఒక డాట్ ఉంటుంది. ఆ డాట్ ఉన్న సైడ్ యానోడ్ అని. ఇన్ కేస్ 4 ఒకే రకంగా ఉన్నాయనుకోండి స్క్వేర్ లో ఐసీ, అది ఎటు పెట్టాలో తెలియదు కదా, PCBలో కూడా డాట్ ఇస్తాడు. ఆ డాట్ ఈ డాట్ మ్యాచ్ చేసి ఐసీని ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఆప్టోకప్లర్ 4 పిన్స్ ఉన్నాయి, ఇట్లా కూడా పెట్టొచ్చు బై మిస్టేక్ కదా. సో PCB మీద కంపల్సరీ సర్క్యూట్ మీద ఈ డాట్ అనేది ఇస్తాడు. డాటో లేదంటే కొంచెం ఇట్లా డార్క్ కలర్ లో పిన్ హైలైట్ చేయడము, అట్లా ఏదో ఒక మార్కింగ్ ఉంటుంది PCB పైన. వితౌట్ మార్కింగ్ ఉండదు, కంపల్సరీ మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ బట్టి ఇది ఏ సైడ్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కప్లర్ని యూజ్ చేసి సర్క్యూట్ ఎలా తయారయ్యేదో చూడండి. ఇప్పుడు ఈ కప్లర్ మీకు స్విచ్ కింద పనిచేయాలనుకోండి, కప్లర్ ఇంతే కదా, కప్లర్ ఉంది, ఇక్కడ ట్రాన్సిస్టర్. ఇంతకుముందు మీరు కప్లర్ సింబల్ చూసారు కదా ట్రాన్సిస్టర్ది, ఇట్లానే కదా ఉంది కప్లర్ లోపల. ఇది ఎక్కడైతే ఈ మార్క్ ఉందో ఇది ఎమిటర్, ఇంకొకటి కలెక్టర్. ఇది ఏ టైప్ అండి, ఇది NPN. PNPలు కూడా ఉంటాయి దాంట్లో, NPNలు ఉంటాయి, PNPలు ఉంటాయి, కానీ ఎక్కువ యూజ్ చేసేది NPN. ఓకేనా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనికేషన్ ఉంది PCBs లో. ఓకేనా, కమ్యూనికేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్, రిసీవ్, 2 కంట్రోలర్లు ఉంటాయి. ఇండోర్ లో ఒక కంట్రోలర్, అవుట్డోర్ లో ఒక కంట్రోలర్. ఓకేనా, మైక్రో కంట్రోలర్ ఐసీఏ, అన్ని ఐసీఏ. ఇది కూడా ఐసీఏ, ఆప్టోకప్లర్ కూడా ఒక ఐసీఏ.
ఇది మైక్రో కంట్రోలర్. బ్రెయిన్ ఇదే చెప్పుకున్నాం కదా, ఇదే బ్రెయిన్. ఇప్పుడు ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఆప్టో కప్లర్లే వరుసగా. ఓకేనా, ఇవన్నీ ఆప్టో కప్లర్లే. అబ్జర్వ్ చేయండి పీసీబీలో ఎట్లా ఉన్నాయి. ఇదంతా హై సైడ్, ఇదంతా లో సైడ్. ఎస్ఎండి ఉంటాయి దీంట్లో, ప్రతి కాంపోనెంట్ లో ఎస్ఎండి ఉంటాయి, త్రూ హోల్ ఉంటాయి. దీంట్లోనే ఎస్ఎండి ఉంటాయి, త్రూ హోల్ ఉంటాయి. ఎస్ఎండిలో కూడా ప్యాకేజీలు ఉంటాయి మళ్ళీ, అంటే చిన్న సైజులు బట్టి ప్యాకేజీ, చిన్న సైజు పెద్ద సైజుని బట్టి ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజ్ అంటే ఏం లేదు, పని ఒకటే, సైజులు చేంజ్ అవుతాయి అంతే. ఇక్కడ ఉన్నాయి మీ దగ్గర ఇచ్చాను కదా అట్లాంటివి, కానీ ఎస్ఎండి పైన సర్ఫేస్ మౌంట్, ఇట్లా పైన పెట్టి షోల్డరింగ్ చేసేది. త్రూ హోల్ అంటే ఇట్లా పిన్స్ గుచ్చి వెనక షోల్డరింగ్ చేసేది త్రూ హోల్. మీరు త్రూ హోల్ ని కూడా ఇక్కడ వేయచ్చు, ఎస్ఎండిని కూడా త్రూ హోల్ లో వాడచ్చు. అది జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రిపేర్ అంటే ఓకే ఎట్లయినా చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు అట్లా ఉండదు కదా. క్రోర్స్ లో ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో అప్పుడు ఇట్లా కరెక్ట్ ఉంటేనే ఫాస్ట్ గా అవుతుంది వాళ్ళకి మిషన్ మీద. సో ఏది సైజ్ డిజైన్ ఎట్లా చేస్తే ఆ సైజు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏముందండి, హై సైడ్ లో సైడ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఓన్లీ సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంతే. ఇక్కడ నుంచి సిగ్నల్ ఇటు పాస్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే అది ఇటు పాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్, డీసీ మోటార్ ఉందా, డీసీ మోటార్ హై వోల్టేజ్ లో ఉంటుంది అవునా, 300 volts వెళ్తుంది దానికి. ఆ 300 volts నుంచి 300 volts ఓకే మోటార్ తిరగడానికి. మిగిలిన సిగ్నల్స్ ఉన్నాయి, మోటార్ ఎంత స్పీడ్ లో తిరగాలి అనేది కంట్రోలర్ కదా డిసైడ్ చేసేది. ఆ మోటార్ ఎంత స్పీడ్ లో తిరుగుతుంది అనేది తెలిసేది కంట్రోలర్కి తెలియాలి. ఎందుకు కానీ ఇక్కడేమో హై వోల్టేజ్ ఉంది, కంట్రోలర్కి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తే కంట్రోలర్ పాడైపోద్ది మోటార్ నుంచి. అప్పుడు మధ్యలో ఈ ఆప్టో కప్లర్ యూజ్ చేసి ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్ అంటే స్పీడ్ ఎంత మెయింటైన్ చేయాలనేది ఇక్కడ మోటార్ సైడ్ కనెక్ట్ అవుతుంది, ఇది కంట్రోలర్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మోటార్ ఎంత స్పీడ్ లో తిరుగుతుంది అనేది మోటార్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఫీడ్బ్యాక్ అంటే పల్స్, చెప్పే కదా ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇస్తారు, ఇది కంట్రోలర్ కనెక్ట్ చేస్తారు. ఓకేనా, అంటే మోటార్ నుంచి వస్తుంది, అది ట్రాన్స్ఫర్, కంట్రోలర్ రిసీవ్ చేసుకుంటుంది. కంట్రోలర్ మళ్ళీ సిగ్నల్ పంపుతుంది, తెలిసింది మోటార్ ఓకే 1000 RPM లో తిరుగుతుంది. సో ఈయన సెట్ చేశాడు, లో అని సెట్ చేశాడు, నేను 800 RPM లో తిప్పాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ అయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది కదా. ఇక్కడ ఏం చేస్తే అక్కడ జరుగుద్ది. మళ్ళీ ఫీడ్బ్యాక్, మోటార్ స్లో అయింది, స్లో అయినట్టు దీనికి వెళ్తుంది సిగ్నల్, ఎల్ఈడికి. దీనికి వెళ్తే ఇది కంట్రోలర్కి మళ్ళీ రిసీవ్ చేసుకుంటుంది. పల్స్ చేంజ్ కదేమి, ఇక్కడ ఓన్లీ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఓన్లీ వోల్టేజ్ ఇస్తున్నాం, ఓన్లీ వోల్టేజ్ వేరీ చేస్తున్నాం. కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్రీక్వెన్సీ రిసీవ్ చేసుకుంటున్నాం. అదే ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ రిసీవ్ చేసుకుంటుంది, ఎంత స్పీడ్లో తిరుగుతుంది దాన్ని బట్టి వోల్టేజ్ కంట్రోల్ అవుతుంది, మోటార్ స్పీడ్ కంట్రోల్ అవుతుంది, RPM. ఇంకొకటి కమ్యూనికేషన్. ఈ పీసీబీలో చూడండి, ఈ 2 కప్లర్లు మోటార్కి, ఈ 2 కప్లర్లు కమ్యూనికేషన్. చెప్పే కదా MCL 2 ఉన్నాయి. ఇది IDU అనుకుందాం, ఇది ODU అనుకుందాం. ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, అంతే కదా. ఈ ఇండోర్ అవుట్డోర్ కి సిగ్నల్స్ పంపాలి, మళ్ళీ అవుట్డోర్ ఇండోర్ కి సిగ్నల్స్ పంపాలి. ఓకే, ఎందుకని సిగ్నల్స్ ఎందుకు పంపాలి, అవుట్డోర్లు అన్ని బాగానే ఉందా లేదా అనేది ఇండోర్కి తెలియాలి, ఇండోర్లో అన్ని బాగానే ఉందా లేదా అని అవుట్డోర్కి తెలియాలి. ఎర్రర్ జనరేట్ అవడానికి కానీ, దాన్ని ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి కానీ, స్పీడ్ లో హై చేయడానికి కానీ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 2 పిన్లు తీసుకుందాం. ఇది TX అంటే ట్రాన్స్ఫర్, మీకు PCBs లో కూడా అలాగే రాస్తాడు, TX RX అని, ట్రాన్స్ఫర్ రిసీవ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిన్ RX అనుకుందాం. ఇప్పుడు ఇండోర్ నుంచి అవుట్డోర్ కి ఇక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్ వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కంట్రోలర్ లోది RX, ఈ కంట్రోలర్ లోది TX. ఈ RX TX ఈ 2 కనెక్ట్ అయి ఉండాలి, ఈ 2 కనెక్ట్ అయి ఉండాలి.
అంతే కదా, ఇది ట్రాన్స్ఫర్ చేస్తే ఇది రిసీవ్ చేసుకోవాలి కదా, ఇది ట్రాన్స్ఫర్ చేస్తే ఇది రిసీవ్ చేసుకోవాలి. అవునా? అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2 వైర్లు. ఇంకొకటి గ్రౌండ్. ఇది గ్రౌండ్ అనుకోండి. కామన్. అదే కదా, ఏదైనా సిగ్నల్ వెళ్ళాలంటే నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటేనే కదా ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ మనకు జనరేట్ అయ్యేది, ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యేది. ఇప్పుడు ఇట్లానే సేమ్ ఆర్ఎక్స్ టిఎక్స్ వైర్లు వేసేస్తే ఇండోర్ నుంచి అవుట్డోర్ కి కరెక్టేనా? 3 వైర్లే. కంట్రోలర్ నుంచి వస్తున్న వైర్లు, అది కూడా కమ్యూనికేషన్ సెన్సిటివ్ పాయింట్స్. ఇదే మీరు డైరెక్ట్ బయటకు వేసేసారు అనుకోండి, బయట ఉల్టా కనెక్షన్ ఇచ్చారు అనుకోండి, ఇమ్మీడియట్ గా కంట్రోలర్ పోతుంది. ఓకే, పోనీ ఈ ఆర్ఎక్స్ టిఎక్స్ కరెక్ట్ గా గుర్తు పెట్టుకుని ఇస్తారా? చెప్పలేం. ఈ 3 ఏదైనా ఉల్టా ఇవ్వచ్చు, పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవి లో సిగ్నల్, జస్ట్ సిగ్నల్స్. మీరు ఒక 3 కోర్ 4 కోర్ కేబుల్లో నుంచి ఈ పంపినప్పుడు ఆ కేబుల్ మీద లోడ్ పడ్డప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఇండక్షన్ ఫామ్ అవుతుందా? ఏసీ వల్ల ఇండక్షన్ ఫామ్ అయ్యి ఆ వైర్లో ఉన్న వేరే వైర్లో ఉన్న ఫేజ్ తోటి దీంట్లో కూడా వోల్టేజ్ జనరేట్ అవుతుంది. తెలుసు కదా, ఇండక్షన్ ఫామ్ అవుతుంది, హీట్ అవుతుంది. సో ఏమైనా కూడా కంట్రోలర్ డ్యామేజ్ అయిపోతాయి. ఇలా డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ మధ్యలో ఆప్టో కప్లర్లు పెట్టేది. ఇక్కడ టీఎక్స్ కదా ఎల్ఈడి ఉన్న వైపు, ఇక్కడ టీఎక్స్ కదా ఇది ఎల్ఈడి ఉన్న వైపు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కరెక్ట్ అవుతుందా? మీకు యానోడ్ ఉన్న సింబల్ ఉంది కదా, అది రిసీవ్ చేసుకుంటుంది సిగ్నల్. దీని నుంచి దీనికి సిగ్నల్ వెళ్తుంది, అది ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. మళ్ళీ దీని నుంచి దీనికి సిగ్నల్ వెళ్తుంది, ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మా కనెక్టివిటీ ఏం లేదు కదా, మధ్యలో ఏం కనెక్టివిటీ లేదు, జస్ట్ వైర్లెస్ ట్రాన్స్ఫర్ లాగా. ఓకేనా? ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ మళ్ళీ దానికి ఇచ్చేస్తాం, ఆప్టో కప్లర్లకు ఇచ్చేస్తాం గ్రౌండ్లో. మీకు సింపుల్గా చూపిస్తున్నా, సర్క్యూట్ గీద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ఎక్స్ టిఎక్స్, ఇది కంట్రోలర్కి మధ్య. సేమ్ మోటార్ తీసుకుంటే సేమ్ మోటార్కి అలాగే ఆప్టో కప్లర్స్ తోటే. ఇంకోటి ఈ ఏసీ సిగ్నల్ ఉంది, ఏసీ ఇన్పుట్ వోల్టేజ్. సో ఏసీ మోటార్ రన్ చేయడానికి ఫ్రీక్వెన్సీ చేంజెస్ చేయాలి. ఏసీ మోటార్ స్పీడ్ స్లో అవ్వాలంటే బయట ఏసీ మోటార్ 50 హెడ్జ్ అయితే ఇండియాలో 50 హెడ్జ్ మీద రన్ అవుతుంది కదా. 50 హెడ్జ్ స్పీడ్ తగ్గియాలంటే ఫ్రీక్వెన్సీలో చేంజెస్ చేయాలి. ఫ్రీక్వెన్సీలో చేంజెస్ చేయడానికి ఈ పీసీబీకి ఫ్రీక్వెన్సీ కావాలి. అవునా? కంట్రోలర్కి ఫ్రీక్వెన్సీ కావాలి, ప్రాపర్ 50 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ. ఇది జనరేట్ చేయాలంటే చేయొచ్చు, కానీ అదంతా మాడ్యులేషన్ చేయాలి, అదంతా ప్రాసెస్. మళ్ళీ ఇంకెందుకు, ఏసీ అలాగ ఉంటుంది ఇక్కడ. సో ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఒక ఆప్టో కప్లర్ ఉంది, ఉందా? ఇక్కడ వరుసగా రెసిస్టర్ ఉన్నాయా? 230 volts-ని 1 volt చేసి ఇక్కడ ఏసీ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటారు, ఓన్లీ ఫ్రీక్వెన్సీ కోసం. ఇదే ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఇక్కడి నుంచి కంట్రోలర్కి వెళ్తుంది. ఇది ఎందుకనంటే పీసీబీ దీంట్లో డీసీ మోటార్ ఉంది, ఏసీ మోటార్ ఆప్షన్ ఉంది. ఇది రెండింటికి డిజైన్ చేశారు, ఎలా ప్రోగ్రామ్ చేస్తే అలా రన్ అవుతుంది ఇది. ఎందుకంటే 230 volts కంట్రోలర్కి ఇవ్వలేం. ఓకేనా? ఒకటి మీరు దాన్ని స్టెప్ డౌన్ చేసి వోల్టేజ్ డివైడర్లు వేసి అట్లానే ఇవ్వాలి. 2 ఇక్కడ స్టెప్ డౌన్ చేయడానికి మనం వాడిందేమో ఎస్ఎంపిఎస్లో ఫ్రీక్వెన్సీ రాదు. సేమ్ ఎస్ఎంపిఎస్లో మనం ఫ్రీక్వెన్సీని పెంచుతాం. ఈ ఎస్ఎంపిఎస్ గురించి చెప్పినప్పుడు అర్థమవుతుంది. సో ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో అక్కడ ఈ ఆప్టో కప్లర్ ఉండదు మళ్ళీ, ఎందుకంటే 12 volts స్టెప్ డౌన్ అవుతుంది ఆల్రెడీ. ట్రాన్స్ఫార్మర్లో ఫ్రీక్వెన్సీలు ఏం చేంజెస్ జరగవు, వోల్టేజ్ కరెంట్లో చేంజెస్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఆప్టో కప్లర్ వాడి ఈ సిగ్నల్ని తీసుకుని కంట్రోలర్కి ఇస్తున్నాం. ఇన్ కేస్ మీది ఒకవేళ మోటార్ ఏసీ మోటార్ అనుకోండి, పీసీబీ పీజీ టైప్ మోటార్ అనుకోండి, ఈ ఆప్టో కప్లర్ ఫెయిల్ అయితే మోటార్ తిరగదు. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీనే దాన్ని మళ్ళీ మాడిఫై చేసి పంపిస్తుంది. కంట్రోలర్లో ఇదే ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది, మాడిఫై చేస్తుంది, మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది. మళ్ళీ దేనికి ఇస్తుంది? మళ్ళీ ఆప్టో కప్లర్కే.
ఎందుకంటే మోటార్ ఏసీ మోటారు, ఒక సైడ్ ఏసీ ఉంటుంది, మళ్ళీ ఏసీ దీన్ని కనెక్ట్ చేయలేం కదా, మళ్ళీ ఆప్టో కప్లర్కి వెళ్తుంది. ఆప్టో కప్లర్లో మళ్ళీ సేమ్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అక్కడ మళ్ళీ సర్క్యూట్ ఉంటుంది. నేను చేశారు కదా మీరు సర్క్యూట్, అలాంటిదే. సర్క్యూట్ తోటి దాన్ని యాంప్లిఫై చేసి 230 కింద చేసి మళ్ళీ మోటార్ తిప్పుతాం. జరిగే ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుంది? లోలో. దాన్ని మనం యాంప్లిఫై చేస్తున్నాం, పెంచుతున్నాం. ఆ పెంచడానికి మనం ట్రాన్సిస్టర్లు వాడుతున్నాం. ప్రతి చోట ఏముందండి? ప్రతి చోట ట్రాన్సిస్టరే ఉంది, అవునా? ఆ ట్రాన్సిస్టర్ రన్ చేయడానికి రెసిస్టర్లు వాడుతున్నాం. దానికి ఏ ట్రాన్సిస్టర్కి ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ రెసిస్టర్ తోటి కంట్రోల్ చేస్తున్నాం. అర్థమవుతుందండి? ఈ ప్రాసెస్లో మనకి సిగ్నల్ ప్రాపర్ డీసీ కరెంట్ కావాలి కాబట్టి కెపాసిటర్లు వాడుతున్నాం. అర్థమవుతుంది? ఇప్పుడు అన్ని కాంపోనెంట్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయో సర్క్యూట్లో. ఒకసారి ఆప్టో కప్లర్ సర్క్యూట్ తీద్దాం. ఇప్పుడు ఆప్టో కప్లర్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలర్ నుంచి కమాండ్ వచ్చింది, అది అవుట్డోర్కి సిగ్నల్ వెళ్ళాలి. దీని వోల్టేజ్ ఎంత అన్నానండి నేను? 1.2 మ్యాక్స్. కరెంట్ 0.02 యాంప్స్. సో ఇక్కడ నేను కంట్రోలర్ నుంచి వచ్చేది 5 వస్తుంది. ఇది సమ్ యాంప్స్ తీసుకుంటుంది కదా, నా కంట్రోలర్కి అది కూడా ఇవ్వద్దు నేను. అప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ? చెప్పండి ఏం చేయాలి నేను ఇక్కడ? అప్పుడు ట్రాన్సిస్టర్ వేయాలి, అంతే కదా. ఇది లో వోల్టేజే, లో సైడే. కానీ ఈ 0.02 కూడా నాకు ఉండొద్దు కంట్రోలర్కి. అసలు యాంప్స్ ఉండొద్దు నాకు కంట్రోలర్ మీద. పోతుంది మళ్ళీ, ఆ పోర్ట్ ఖరాబ్ అయిపోతుంది. దాని మీద లోడ్ పడిందంటే పోర్ట్ ఖరాబ్ అవుతుంది. నేనేం చేస్తా? మళ్ళీ ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ యాడ్ చేస్తా. ట్రాన్సిస్టర్ ఏది యాడ్ చేస్తా? ఎన్పిఎన్. ఎందుకని? ఎందుకని? నా కంట్రోలర్ నుంచి వస్తుంది ఏ వోల్టేజ్? పాజిటివ్ వోల్టేజ్ వస్తుంది. సో నేను పాజిటివ్ వోల్టేజ్ తీసుకుంటే సింపుల్ గా ఎన్పిఎన్ వేసేసి కంట్రోల్ చేయొచ్చు. నాకు ఇక్కడ సిగ్నల్ వెళ్ళడం కావాలి అంతే. నేను అది నెగిటివ్ పెట్టినా పాజిటివ్ పెట్టినా అనవసరం, ఓకేనా? సో నేనేం చేస్తా? ఇక్కడ 5 volts కనెక్ట్ చేసేస్తా డైరెక్ట్. ఇక్కడ నేనేం చేస్తా? 5 volts కనెక్ట్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిగిలింది నెగిటివ్. ఈ నెగిటివ్ కి నేను ఒక ట్రాన్సిస్టర్ యాడ్ చేస్తా. ఇది ఎన్పిఎన్. కానీ ఈ ట్రాన్సిస్టర్ యాడ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఒక రెసిస్టర్ వేసుకోవాలి కదా, ఎందుకంటే ఇది 1.2 volt. నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నా, అంటే మైనస్ కి కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంది, ఇక్కడ నుంచి సిగ్నల్ వచ్చింది, ఏమవుతుంది అప్పుడు? ఎల్ఈడి పోతుంది, 5 volts వెళ్తాయి. సో ఇక్కడ రెసిస్టర్ ఏది వేయాలి చెప్పండి? ఏది చెప్పండి? రెసిస్టర్ ఏది వేయాలో క్యాలిక్యులేట్ తీయండి, క్యాలిక్యులేటర్లో బుక్స్ తీయండి, లేదంటే క్యాలిక్యులేటర్లు తీయండి, చెప్పండి. ఇదే ఉంటుందండి ఆ పీసీబీలో. ఇప్పుడు నేను గీస్తున్నా కదా, ఇదే ఆ పీసీబీలో ఉంటుంది, మీరు ఇదే చెక్ చేయాలి. ఎందుకు వస్తుంది 250 ohms? నిన్న నేను చెప్పాను కదా, డ్రాప్ వోల్టేజ్. డ్రాప్ వోల్టేజ్ ఎట్లా వస్తుంది? 5 volts minus 1.2 volts. 3.8. ఇప్పుడు చేయండి. 3.8 divided by 0.02. 198 sir. 190 ohms. 190. ఇక్కడ నేనేం వేయాలి? 190 ohms. 190 ohms రెసిస్టర్ వేసారు. ఇప్పుడు నాకు కంట్రోలర్ నుంచి ఏదైతే సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్ ఇక్కడ ఇచ్చేస్తా. ఇక్కడ ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఏం కావాలి? కంట్రోలర్ నుంచి ఏమొస్తుంది? 5 volts వస్తుంది. జస్ట్ నాకు ఇది మా సిగ్నల్స్ అంటే కమ్యూనికేషన్ సిగ్నల్ పంపడం అనుకోండి.
కమ్యూనికేషన్ సిగ్నల్ పంపడం అంటే మళ్ళీ ఈ ట్రాన్సిస్టర్ కి ఇంకొక ట్రాన్సిస్టర్ యాడ్ చేయొచ్చు, డార్లింగ్టన్. అంటే ఈ మాత్రం కరెంట్ కూడా ఉండకూడదు అంటే, లేదంటే ఇక్కడ ఒక వోల్టేజ్ డివైడర్ వేయాల్సి వస్తుంది. చేయండి వోల్టేజ్ డివైడర్. ట్రాన్సిస్టర్ కి నాకు 0.7 volts కావాలి. కరెంట్ నిల్, వెరీ నిల్ అంటే 0.0001. ఇప్పుడు చెప్పండి నాకు R1 R2 వాల్యూస్. అంటే ఆ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజుకి అయిపోద్ది అనుకున్నారు కదా. గుర్తు తెచ్చుకోండి, చూడండి, రివ్యూ చేయండి, మీరే చెప్పాలి నాకు. మీరు ఎందుకంటే అంత కంగారు పడిపోతున్నారు? నేను మీకు ఏం చెప్పాను, ఇక్కడ వోల్టేజ్ డివైడర్ రావాలని చెప్పా. వోల్టేజ్ డివైడర్ అంటే ఏంటి? ఇక్కడ వోల్టేజ్ డివైడర్ గుర్తుందా? ఇప్పుడు చేయండి. నాకు ఇప్పుడే టోటల్ ఆర్ ఫస్ట్ తీయాలి చెప్పే కదా ప్రాసెస్. మనకి రెసిస్టర్స్ తెలీదు, వోల్టేజ్ తెలుసు, ఇన్పుట్ వోల్టేజ్ తెలుసు, అవుట్పుట్ వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు. మనకి ఏం కావాలి? ఈ రెసిస్టర్లో ఏది వేయాలనేది తెలియాలి. అప్పుడే కదా సర్క్యూట్ అయ్యేది. 5 volt సర్క్యూటే మన మొత్తం కంట్రోలర్ మొత్తం 5 volt సర్క్యూటే. 0.7 అంటే ఆయన తల పైకి ఎత్తడం ఎందుకు, టైం వేస్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. 0.7 volts VI. టోటల్ ఆర్ వాల్యూ అంటే R ఈక్వల్ టు ఎంత ఓమ్స్ లాలో? R ఈక్వల్ టు ఎంత? V/I. V ఎంత ఉంది టోటల్? 5. I ఎంత ఉంది? అయ్యండి 50,000 వస్తుంది. అంటే 50K టోటల్ ఆర్ వాల్యూ 50K. ఇప్పుడు R1 వాల్యూ ఎట్లా తీయాలి? 7K. 7K 43K. ఏంటండి? నెక్స్ట్ చెప్పే కదా పార్ట్స్ కింద డివైడ్ చేయాలని చెప్పాను. ఫస్ట్ వోల్టేజ్ డివైడెడ్ బై మనకు కావాల్సిన వోల్టేజ్, అప్పుడు టోటల్ పార్ట్స్ వస్తుందని చెప్పాను కదా. ఆ వచ్చిన దాంతోనే టోటల్ ఆర్ వాల్యూ డివైడ్ చేయాలి. మర్చిపోయినట్టున్నారు. ఫస్ట్ టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ వోల్టేజ్, టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై రిక్వైర్డ్ వోల్టేజ్ వేసారా? ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. ఓకే, ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు R1 వాల్యూ కావాలి మనకి. అప్పుడు ఏం చేసా? ఫస్ట్ వోల్టేజ్, టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై రిక్వైర్డ్ వోల్టేజ్. ఆ వచ్చిన దాంతో దీన్ని దాంతో డివైడ్ చేయాలి మళ్ళీ. 1000 ని ఆ వచ్చిన ఈ డివైడ్ చేయగా వచ్చిన దాంతో చేయాలి. ఏం చేయాలి? V minus R1. V minus R R టోటల్ R మైనస్ R1. అప్పుడు R2 వాల్యూ చూడండి. 7K ఒకటి, 43K ఒకటి వస్తుంది. వచ్చింది కదా. 50 లోంచి 7 మైనస్ చేస్తే మిగిలింది అదే కదండి. ఇక్కడ 5 volts ఏ 5 అంటే కంట్రోలర్ నుంచి వచ్చే 5. అవునా? ఈ డివైడర్ కి వచ్చేది ఏదైతే ఉందో వోల్టేజ్, అది కంట్రోలర్ అవుట్పుట్. అవునా? ఇది కంట్రోలర్ నుంచి వచ్చే సిగ్నల్. మనం దీని మీద ఏమి లోడ్ అయ్యం, ఇది జస్ట్ సిగ్నల్. ఈ ట్రాన్సిస్టర్ ఏదైతే ఆన్ ఆఫ్ చేస్తుందో సిగ్నల్ ని,
అది వచ్చేది మన మెయిన్ 5 volts విసిసి అంటారు, కలెక్టర్ కరెంట్. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మన మెయిన్ రెగ్యులేటర్ నుంచి వస్తుంది. ఈ 5 వేరే, ఈ 5 వేరే, గుర్తుపెట్టుకోండి. ఈ 5 కంట్రోలర్ నుంచి వచ్చే 5, ఈ ట్రాన్సిస్టర్కి ఇస్తున్న సిగ్నల్. ఈ 5 మెయిన్ రెగ్యులేటర్ నుంచి వచ్చే 5. ఓకే, సో లోడ్, ఈ లైట్ ఆన్ అయినప్పుడు ఉండే లోడ్ ఉంటుంది కదా, అది ఆ 5 మీదే ఉంటుంది, ఈ కంట్రోలర్ మీద ఉండదు. కంట్రోలర్ జస్ట్ ఇక్కడ సిగ్నల్ తీసుకున్నాము, దీనికి కంట్రోలర్కి దీనికి గ్రౌండ్లు అన్ని కామనే, మైనస్ మొత్తం ఒకటే సర్క్యూట్లో. ఇక్కడ నుంచి వచ్చే ఓన్లీ సిగ్నల్ని మనం ఈ ట్రాన్సిస్టర్కి ఆన్ కావడానికి ఎంత అయితే వోల్టేజ్ కావాలో ఆ వోల్టేజ్ ఇచ్చి ఈ లైట్ని ఆన్ చేస్తున్నాం, ఈ ఎల్ఈడిని. ఓకే, ఈ ఎల్ఈడిని ఆన్ అవుతుంది, ఈ 5 volts యూజ్ చేసుకుని ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఇంకో ట్రాన్సిస్టర్ కదా, అవునా? ఇప్పుడు చెప్పండి ఇది ఎలా కనెక్ట్ చేయాలో. ఏందండి? చెప్పండి. ఇప్పుడు సిగ్నల్ వచ్చేసింది, ఆ కంట్రోల్ నుంచి సిగ్నల్ తీసేసుకుందాం. ఇప్పుడు లోపల లైట్ ఆన్ అయిపోతుంది. లైట్ ఆన్ అయితే సరిపోద్ది బా, ఇక్కడ ఇంకో కంట్రోలర్ ఉంది కదా, దానికి రిసీవ్ ఎట్లా చేసుకోవాలి? నేనండి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్సిస్టర్ ఉంది, ఈ ట్రాన్సిస్టర్ నుంచి కంట్రోలర్ ఉంది ఇక్కడ ఇంకోటి. ఇది నేను సింపుల్ కమ్యూనికేషన్ చెప్తున్నా. యాక్చువల్గా మన పీసీబీస్ లో ఉండే కమ్యూనికేషన్ నెట్వర్క్స్ తర్వాత చెప్తా. నార్మల్ సింపుల్ ట్రాన్స్మిషన్ అంటే ఇలాగే ఉంటది. ఓకేనా? ఈవెన్ మీకు ఒక్క అవుట్డోర్ పీసీబీలో 2 కంట్రోలర్స్ ఉంటాయి, చూసారా? 2 కంట్రోలర్స్ ఉంటాయి. అక్కడ సేమ్ ఇదే సర్క్యూట్ ఉంటుంది. ఇప్పుడు నేను గీసే సర్క్యూట్ ఉంటుంది. దేని ఇప్పుడు ఇది ఒక కంట్రోలర్. చెప్పండి ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేయాలి? దీన్ని 2 రకాలుగా కనెక్ట్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ఈ ట్రాన్సిస్టర్ కి ఈ కంట్రోలర్ సిగ్నల్ ఇచ్చేసేయచ్చు. ఓకేనా? 2 నాకు ఇది కొంచెం అంతా నేను ఏమాత్రం దీని మీద ఏం లోడ్ వేయలేను, నేను వేయకూడదంటే దీనికి ఇంకొక ట్రాన్సిస్టర్ యాడ్ చేసి డార్లింగ్టన్ పెయిర్ ట్రాన్సిస్టర్ యాడ్ చేసి దీనికి ఇవ్వచ్చు కదా. డార్లింగ్టన్ పెయిర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే అసలు దీని మీద ఫెయిల్ అవడానికి అప్పుడు ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో దీని మీద లోడ్ ఉండదు కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ ఫెయిల్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉండవు. ఈ కప్లర్ ఎంత ఉండదండి, కరెంట్ చాలా తక్కువ ఉంటుంది. రిలేనా? రిలే ఎందుకు వేస్తామండి? రిలే ఏం చేసి జస్ట్ ఆన్ ఆఫ్ కే, సిగ్నల్ ట్రాన్స్ఫర్ కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆన్ ఆఫ్ కాదు, సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆ డేటా ఏదైతే ఆ కంట్రోలర్ పంపుతుందో సిగ్నల్ ఎట్లా పంపుతుంది? పల్సెస్ లో పంపుతుంది. ఇట్లా 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 పల్సెస్ చూపించే కదా ఇంతకుముందు ఫోటోలో. పల్స్ వెళ్తాయి 010001111 అట్లా. అది ఆ కంట్రోలర్ రిసీవ్ చేసుకుని రీడ్ చేస్తుంది అక్కడి నుంచి నాకు ఏ సిగ్నల్ వస్తుంది అని. ఓకే, చూడండి ఆప్టో కప్లర్ది చూడండి. ఫార్వర్డ్ కరెంట్ అంతది 50 milliamps. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆప్టో కప్లర్ కరెంట్ 50 milliamps, చాలా తక్కువ. దాని మీద కొంచెం ఎక్కువ కరెంట్ అప్లై అయిందంటే పాడైపోద్ది. పీక్ 1 amp, ఆ పీక్ ఇంకా అది అంటే ఒక్కసారి సర్జ్ వస్తే ఇక పీక్ 1, అంతకుమించి ఎక్కువ వెళ్ళకూడదు. ఎట్లయినా మీకు కంటిన్యూస్ గా రన్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికి కంఫర్టబుల్ కరెంట్ ఇస్తేనే కంటిన్యూస్ గా రన్ అవుతుంది. 50 అనేది మ్యాక్స్, మనం 50 కూడా ఇవ్వకూడదు. 25 అట్లా ఇస్తే మంచిగా రన్ అవుతుంది. చెప్పే కదా క్యూ పాయింట్ అని ఒకటి చెప్పాను, మీకు గుర్తుందా? క్యూ పాయింట్ మిడిల్లో రన్ చేయాలి. మిడిల్లో రన్ చేస్తేనే ట్రాన్సిస్టర్ కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఏ సిగ్నల్ అయినా ఏం చేంజెస్ కాకుండా వెళ్తుంది క్యూ పాయింట్ లో రన్ చేసినప్పుడే. సో మనం మిడిల్లో రన్ చేయాలి దీన్ని, అంటే లో కరెంట్. సో దీనికి మనం ఏం చేయాలి? అప్పుడు డార్లింగ్టన్ పెయిర్ యాడ్ చేద్దాం. ఓకేనా? డార్లింగ్టన్ పెయిర్ ఎట్లా? డార్లింగ్టన్ పెయిర్ ఎట్లా ఉంటది? ఇంకొక ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ టు ఎన్పిఎన్ ఉంది, పిఎన్పి టు ఎన్పిఎన్ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సింది, ఇక్కడ మనకి ఏం కావాలి? సిగ్నల్ 5 volts కావాలి కదా.
5 volts కావాలంటే ఇక్కడ ఏం చేద్దాం, మనం పిఎన్పి తీసుకుందాం. ఓకేనా, పిఎన్పి తీసుకుందాం. సో పిఎన్పి తీసుకున్నప్పుడు మనం ఇట్లా కనెక్ట్ చేయకూడదు. ఈ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసి ఈ ట్రాన్సిస్టర్ని ఆన్ చేయాలి. ఓకేనా, ఇది కలెక్టర్, ఇక్కడ 5 volts. అవునా, ఇప్పుడు ఇక్కడ ఏది ఇవ్వాలి, ఎన్ ఇవ్వాలి, అంతే కదా, ఇక్కడ ఎన్ ఇవ్వాలి. సో ఈ కలెక్టర్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేసేసినాం. ఇక్కడ ఎన్ నెగిటివ్, ఇక్కడ ఒక రెసిస్టర్ వేసి దీనికి కనెక్ట్ చేసేసాం. అయిపోయిందా సింపుల్ సర్క్యూట్, అంతే కదా. ఈ బేస్ కి ఇక్కడ ప్రొటెక్షన్ కోసం ఇంకొక రెసిస్టర్. ఇక్కడ 5 వెళ్తుంది, ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడ నెగిటివ్ ఇస్తుంది. నెగిటివ్ ఇచ్చినప్పుడల్లా ఇది ఆన్ చేస్తుంది. మొత్తం సిగ్నల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, సిగ్నల్, ఈ సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేయడానికి చూడండి ఇంత సర్క్యూట్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, డైరెక్ట్ కూడా ఇచ్చేయచ్చు, కానీ డైరెక్ట్ ఇస్తే పాడైపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. సో అందుకనే ఈ సేఫ్టీ మెయిన్. ఇక్కడ మనకి మెయిన్ కాంపోనెంట్ ఇక్కడ ఏది ఉంది, ఆప్టో కప్లర్ ప్రొటెక్షన్ కి. ఎందుకంటే 2 కంట్రోలర్స్ ఇచ్చాడంటే అక్కడ లాజిక్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే శాంసంగ్ పీసీబీలో 2 కంట్రోలర్లు ఉంటాయి. మీకు F1, F2, LN అని 4 వైర్లు వెళ్తాయి చూడండి అవుట్డోర్ కి. దాంట్లో 2 కంట్రోలర్లు ఉంటాయా, మీరు దాంట్లో అబ్జర్వ్ చేయండి. ఇదే సర్క్యూట్ ఉంటుంది, ఇదే సర్క్యూట్ 2. ఎందుకని, ఇది ఈ కంట్రోలర్ నుంచి ఈ కంట్రోలర్కి వెళ్తుంది, మళ్ళీ ఈ కంట్రోలర్ నుంచి ఈ కంట్రోలర్ రావాలి కదా, సర్క్యూట్ను ఉల్టా చేయడమే. సేమ్ సర్క్యూట్ ఇక్కడ ఇంకోటి. ఓకేనండి, అర్థమవుతుందా? ఎందుకు వాడాడు, మధ్యలో ఖాళీ ఉంది కదా, ఇక్కడ కనెక్షన్ లేదు కదా మధ్యలో. అసలు ఆ కంట్రోలర్ సప్లైకి ఈ కంట్రోలర్ సప్లైకి ఎక్కడైనా ఉందా చూడండి కనెక్షన్, ఎక్కడా లేదు. ఇదంతా వేరే. ఓకేనా, ఈవెన్ మన ఇంటర్నెట్ రౌటర్లు ఉంటాయా, ఇవే సర్క్యూట్స్ ఉంటాయి. ఇదే సర్క్యూట్. ఇంటర్నెట్ రౌటర్లో ఏముంటుందండి, మన ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఫైబర్ కేబుల్స్ కదా వాడేది, ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్సే కదా వాడేది. ఫైబర్ కేబుల్ ఏం జరుగుతుంది, ఇదే కదా ఫైబర్ కేబుల్. మనం ఎక్కడ వాళ్ళ స్విచ్లు ఉంటాయా, రౌటర్ స్విచ్ ఒక చోట ఒక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో కలిపి ఒక స్విచ్ పెడతారా, అక్కడ ఏం చేస్తారు, ఒక స్విచ్ పెడతారు, అక్కడ ఒక ఫైబర్ కేబుల్ కనెక్ట్ అవుతుంది. అక్కడ ఇలాంటివి ఉండేది కదా, ఆ ఫైబర్ అదేంది సేమ్ ఇట్లా ఇన్ఫ్రారెడ్ రే, లేజర్ రే, ఆ రేని రిసీవ్ చేసుకుంటది. ఇట్లాంటి ట్రాన్సిస్టరే ఉంటుంది అక్కడ కూడా, లైటింగ్ ఉంటుంది దాంట్లో, లైట్ వస్తుంది. సేమ్ ఇలాగే ఆ లైట్ త్రూ అదేమవుతుంది, క్యారియర్. అది ఆ లైట్ అనేది క్యారియర్ సిగ్నల్ అంటారు దాన్ని. ఆ క్యారియర్ లో నుంచి మీరు ఏమన్నా పంపించండి, దానికి లోన్ ఏముంది అనవసరం, ఇచ్చిన సిగ్నల్ ఇచ్చినట్టు పంపాలి అంతే. మీరు ఏ ఫ్రీక్వెన్సీ అని వేయండి, ఏదన్నా వేయండి, అది కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అని మళ్ళీ అది పెద్ద టాపిక్. అది ఇటు సిగ్నల్స్ గురించి, ట్రాన్స్ఫర్ గురించి, రిసీవల్ గురించి, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అని చెప్పేసి అదొక పెద్ద టాపిక్. చెప్పినట్టున్నా కదా మొన్న బ్యాండ్స్ అయి చెప్పానా మీకు, చెప్పలేదు కదా, మన హిందీలో అడిగినట్టున్నారు. ఇది డౌట్. కమ్యూనికేషన్, ఇక్కడ మనం వాడుతున్న క్యారియర్ ఏంటిది, వోల్టేజ్. ఈ వోల్టేజ్ తోటి సిగ్నల్ ని పంపుతున్నాం. ఇక్కడ క్యారియర్ ఏదైంది, ఇన్ఫ్రారెడ్ రే అయింది లోపల. ఆ ఇన్ఫ్రారెడ్ రే తోటి ఇక్కడ మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నాం, ఇన్ఫ్రారెడ్ రే రిసీవర్. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ కాకుండా నేను లేజర్ పెడితే లేజర్ రిసీవర్, ఏ సిగ్నల్ పెడితే దాని రిసీవర్. అట్లా కాకుండా నేను ఫ్రీక్వెన్సీ పెడితే మన డిష్లు చూసారు కదా, డిష్ లో ఏముంది, ఏమైనా కనబడుతుందా, ఏం కనబడదు. అక్కడ ఏమవుతుంది, డిష్ ఉంటది కదా ఇట్లా, పైన ఒకటి ఎల్ఎన్బి ఉంటది కదా ఇట్లా, చూసారా, ఇదే మన సెటప్ బాక్స్ కి వెళ్తుంది కదా. ఈ డిష్ కి ఏది కనెక్ట్ ఉంటుంది, గ్రౌండ్ కాదండి, డిష్ కి ఏముండదు కనెక్షన్, అసలు ఏముండదు. పైన శాటిలైట్స్ ఉంటాయి. ఓకేనా,
శాటిలైట్ నుంచి మైక్రోవేవ్స్ అనే సిగ్నల్, మైక్రోవేవ్స్ ఫ్రీక్వెన్సీ అది కూడా. దీంట్లో బ్యాండ్స్ ఉంటాయి. ఒకప్పుడు డిష్లు చూసారా, కేబుల్ టీవీ నెట్వర్క్ లో పెద్ద పెద్ద డిష్లు ఉండేయా? అవునా, పెద్ద డిష్లు ఉండేవి. దాన్ని సి బ్యాండ్ అంటారు. అది ఫ్రీక్వెన్సీ రేంజ్లు అయ్యి. ఆ డిష్ కి వాడేది సి బ్యాండ్. ఈ డిష్ ఉందా చిన్నగా అయింది ఇప్పుడు, అది కొత్తగా ఒక బ్యాండ్ తీసుకొచ్చారు తర్వాత, దాన్ని కూ బ్యాండ్ అంటారు. కేయూ బ్యాండ్, కేయూ బ్యాండ్, కేఏ బ్యాండ్. ఇప్పుడు మన ఈ ఏరోస్పేస్ వాళ్ళు వాడే వేరే బ్యాండ్ ఉంటుంది, టీవీ నెట్వర్క్ వాడే వేరే బ్యాండ్ ఉంటుంది, వేరే శాటిలైట్ ఉంటుంది పైన. ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క శాటిలైట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇట్లానే ట్రాన్స్ఫర్ చేస్తారు. పైన ఉన్న శాటిలైట్ ఏం చేస్తుంది, కిందికి సిగ్నల్స్ మొత్తం ఈక్వల్ గా సిగ్నల్ అన్ని చోట్లకి సిగ్నల్ వెళ్తుంది. ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది, ఆ సిగ్నల్ ఇట్లా ఇట్లా రిసీవ్ చేసుకుంటది. ఈ డిష్ ఈ షేప్ ఎందుకు ఉంటుంది అంటే, ఈ రిసీవ్ అయింది రిఫ్లెక్ట్ అయ్యి స్ట్రైట్ దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి స్ట్రైట్ దీంట్లోకి వెళ్తుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి స్ట్రైట్ దీంట్లోకి వెళ్తుంది. ఆ షేప్ అందుకే ఉంటుంది అట్లా. ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇట్లా వెళ్తుంది, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇట్లా వెళ్తుంది. వెళ్ళి అది క్యారియర్. ఆ మైక్రోవేవ్ అనేది ఒక క్యారియర్ సిగ్నల్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వాడుకుంటుంది. కేయూ బ్యాండ్ వచ్చేసి మీకు 12 గిగా హెడ్జ్ ఏమి ఉంటుంది. 12 గిగా హెడ్జ్ నుంచి 18 గిగా హెడ్జ్ అనేది రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ లో ఒక రేంజ్ ఒక కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, టాటా స్కై, డిష్ టీవీ అట్లా. ఆ రేంజ్ లో ఆ ఫ్రీక్వెన్సీలో ఇది ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనుకోండి. ఇట్లా ఈ బ్యాండ్ లో మనం ఇక్కడ ఎట్లాగైతే లేజర్ ఈ మన ఇన్ఫ్రారెడ్ రేని వాడుకుంటున్నామో అట్లా ఇది ఒక ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీలో వాళ్ళ క్యారియర్ సిగ్నల్ ఏది ఉంటే అది, వీడియోనో ఆడియోనో వాళ్ళ డేటా వేరే ఉంటుంది, వాళ్ళ నెట్వర్క్ వేరే ఉంటుంది. ఆ నెట్వర్క్ ని మళ్ళీ సెటప్ బాక్స్ లో డీకోడ్ చేస్తారు. అక్కడ కోడింగ్, ఇక్కడ డీకోడింగ్. ఓకే, ఇప్పుడు మనం పాట పాడుతున్నాం, డిజిటల్లో కన్వర్ట్ చేస్తున్నాం కదా. పాట పాడుతున్నప్పుడు రికార్డ్ అయ్యేది అనలాగే. మైక్ ఉంటుంది, మైక్కి వోల్టేజ్ ఉంటుంది. ఆ వోల్టేజ్ తోటి మనం మాట్లాడింది ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ అవుతుంది. ఇదంతా ఎనలాగే ప్రాసెస్. ఈ ఎనలాగ్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ డిజిటల్లోకి కన్వర్ట్ అవుతుంది. మనం మాట్లాడింది వీడియో ఇదంతా ఎనలాగే ఫస్ట్, తర్వాత అది డిజిటల్లో కన్వర్ట్ అవుతుంది. స్టోర్ చేసుకుంటున్నాం, 0 1s లో స్టోర్ చేసుకుంటున్నాం. మళ్ళీ అది మనకి వినబడాలంటే మళ్ళీ ఎనలాగ్లోకే కన్వర్ట్ అవ్వాలి. అంతే కదా, ఏ జరిగిన ప్రాసెస్ ఫైనల్ గా జరిగేది ఎనలాగే. మళ్ళా డిజిటల్ 0 1 లో చూస్తే 0 0 1 1 1 మన పాట అర్థం అవుద్దా? అర్థం కాదు. సో మళ్ళీ అనలాగ్ లో కన్వర్ట్ అవుతుంది. అట్లానే ఇక్కడ ఏదైనా కానివ్వండి, ఇది క్యారియర్స్. ఇవన్నీ మనం వోల్టేజ్ క్యారియర్ కింద వాడుకుంటున్నాం. ఇక్కడ ఆ వోల్టేజ్ తోటే సిగ్నల్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. దీన్ని మళ్ళీ ఉల్టా చేయండి, ఉల్టా చేస్తే ఇది ఇక్కడికి పంపుద్ది. ఓకేనా, ఇది ఆప్టో కప్లర్ మన సర్క్యూట్స్ లో యూజ్. ఇక్కడ మీరు సిగ్నల్ పంపితే సిగ్నల్. అట్లా కాకుండా దీని వోల్టేజ్ ని, ఇది 1.2 ఉంది కదా, ఈ 0 to 1.2 మెయింటైన్ వోల్టేజ్ వేరీ చేశారు అనుకో, ఎట్లయితే బేస్ వోల్టేజ్ వేరీ చేస్తారో అట్లా ఇక్కడ వోల్టేజ్ వేరీ చేస్తే ఇక్కడ కూడా దీని కనెక్టివిటీ వేరీ అవుతుంది, రెసిస్టెన్స్ వేరీ అవుతుంది. ఓకే, ఇక్కడ వోల్టేజ్ ఫిక్స్ ఇస్తే ఇక్కడ ఇది ఫిక్స్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ అయ్యే టైప్ తప్పుడు ఇది చెప్పే కదా మీకు పైప్ ఎగ్జాంపుల్. మీరు ఏ కలర్ వాటర్ పంపితే అవుట్పుట్ ఆ కలర్. సో ఇక్కడ మీరు సిగ్నల్ పంపితే ఈ వోల్టేజ్ తో పాటు ఇక్కడ కూడా సిగ్నల్ మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి కంట్రోలర్కి వెళ్తుంది. ఓకేనా, మనకు ఫాల్ట్స్ అంటే దీంట్లో ఏమొస్తాయి, మెయిన్లీ ఇదే పోతుంది, ఎక్కువ కప్లరే పోతుంది. ఎట్లా పోతుంది, అది డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెట్వర్క్ సేమ్ సర్క్యూట్ మీకు ఫేజ్ న్యూట్రల్ కమ్యూనికేషన్ ఇస్తారు కదా, ఇండోర్ టు అవుట్డోర్, అటు సైడ్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. ఇది హై వోల్టేజ్ సైడ్. మీరు ఇక్కడ 5 ఇవ్వాల్సిన దగ్గర మీరు 230లో కనెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సేఫ్టీ ఉంది కదా, అక్కడ పీటీసీ ఉంది ఆల్రెడీ. అయినా కూడా ఇక్కడ హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఏం పోతాయి, ఈ రెసిస్టర్లు పోతాయి. ఇక్కడ కొన్ని డయోడ్స్ కూడా పెడతాడు పొలారిటీ కోసం, వాటి కోసం, అయిపోతాయి. ఇది పోతుంది. ఇది 1 వోల్టేజ్, దీన్ని 1.2 ఎక్కువ వెళ్ళింది అనుకో ఒకసారి పోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ రెసిస్టర్లు బాగున్నాయా లేదా, ఈ కప్లర్ బాగుందా లేదా చూసుకోవాలి, రీప్లేస్ చేసేసే. కమ్యూనికేషన్లో రీప్లేస్ చేసేయడమే, ఇంకా ఎక్కువ చెక్కింగ్ ఏం అవసరం లేదు. ఫస్ట్ రీప్లేస్ చేసి తర్వాత చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది పోతుంది. ఇక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉంటే ఇది పోతుంది.
ఈ అన్ని పాయింట్లు ఇవన్నీ చెకింగ్ పాయింట్లు. కంట్రోలర్ నుంచి ఇక్కడికి వోల్టేజ్ వస్తుందా లేదా, 5 ఇక్కడ 0.7 0.6 వేరే అవుతుంది, ఫిక్స్డ్ ఏ ఉండదు, ఫ్లక్చువేట్ అవుతా ఉంటాయి. వస్తుందా లేదా, ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ ఉందా లేదా, ఇక్కడికి వోల్టేజ్ వస్తుందా లేదా, ఇక్కడ వోల్టేజ్ రాకపోతే ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇదంతా బాగానే ఉంది, ఇక్కడ ఫ్లిక్కరింగ్ అన్ని అవుతున్నాయి, అసలు ఇక్కడ ఉందా లేదా వోల్టేజ్. ఇది ఆఫ్ లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు 5 volts వస్తుంది కదా, ఇది గ్రౌండ్, ఇది 5 అంటే ఇక్కడ నుంచి తిరిగి వస్తుంది కదా వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్ ఉందా లేదా. ఓకేనా, చూసుకోవాలి. మీకు ఇది కాకుండా ఇట్లా కాకుండా వేరే సింపుల్ గా ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సింది 5 volts కదా, వోల్టేజ్ తోటి సిగ్నల్ కంట్రోల్ అవ్వాలి అంతే కదా. ఇక్కడ కావాల్సిందేమో పాజిటివ్నే, ఇక్కడ పాజిటివ్నే కావాలి. ఆ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వాలంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ కావాలి. ఓకే, సో ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ ఒక రెసిస్టర్ వేసి ఈ రెసిస్టర్ కి 5 volt కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ సేఫ్టీ కోసం ఇట్లా ఇచ్చినా కూడా సర్క్యూట్ అయిపోద్ది. ఏముందంటే ఇక్కడ ఒక రెసిస్టర్ వేసాం, ఈ రెసిస్టర్ కరెంట్ ఏమి ఉండదు కాబట్టి 2K 5K మన ఇష్టం, అది కరెంట్ అప్లై చేయం కాబట్టి. ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది, ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు వోల్టేజ్ ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటుంది కదా, దీంట్లో కనెక్టివిటీ అవుతూ ఉంటుంది. 100% జీరో అవ్వదు, ఓకేనా, 100% ఓపెన్ అవ్వదు. ఏదైతే ఆ క్యూ పాయింట్ లో రన్ అవుతూ ఉంటుంది ట్రాన్సిస్టర్, రన్ అవుతున్నప్పుడు ఈ సిగ్నల్ ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఇది సింపుల్ సర్క్యూట్. ఇట్లా కూడా ఇస్తారు పీసీబీలో. ఇక్కడ ఈ రెసిస్టర్ పోతుంది ఎక్కువ ఒక్కొక్కసారి, ఇది ఫ్లిక్కరింగ్ అవుతున్న ప్రతిసారి దీంట్లో వోల్టేజ్ డ్రాప్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, డ్రాప్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. 5 volt ఈసీసీ రెగ్యులేటర్ నుంచి. ఇక్కడ ఇది సిగ్నల్ కదా, ఇక్కడ 5 ఉండేది, ఇక్కడ 5 కాకపోతే ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రొటెక్షన్ కోసం పెట్టిన రెసిస్టర్. ఇక్కడ కూడా ఒక రెసిస్టర్ ఉంటాయి ప్రొటెక్షన్ కోసం, అది ఉండాలని రూల్ కూడా లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కంట్రోలర్ మ్యానుఫ్యాక్చరర్ డిజైన్. ఇక్కడ 5 ఇస్తారు, ఇక్కడ 5 ఉంటుంది. ఆన్ అయినప్పుడు ఈ సిగ్నల్ ఈ 5 లో కలుస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఇది సింపుల్ సర్క్యూట్. ఇట్లా ఉండొచ్చు, లేదా ఇంకో ట్రాన్సిస్టర్ వేసి అట్లా ఉండొచ్చు, అది ఎలా అయినా ఉండదు, మ్యానుఫ్యాక్చరర్ డిసిజన్ అది. ఓకేనా, ఇట్లా ఉంటే ఏంటంటే కొంచెం ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలా ఉంటే ఛాన్సెస్ తక్కువ.